మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిజగరి మగ నిజగరి పా. ఒకప్పుడు ఊర్లలో వ్యవసాయం చేయాలంటే సాధారణంగా వచ్చే ఎరువులతో అంటే ప్రకృతిలో లభించే ఎరువులతో మాత్రమే వ్యవసాయం చేసేవారు. కానీ ఈ రోజుకి వచ్చేసరికి రసాయన ఎరువులు, మందు పురుగులతో మాత్రమే వ్యవసాయం చేసే పరిస్థితికి వచ్చింది. ఈ రసాయనాలకు సంబంధించినటువంటి పండినటువంటి పంటలను తిని మనం రోజు రోజుకు అనారోగ్య పాలయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ దీన్ని చూసినటువంటి ఒక 5గురు యువకులు, హైదరాబాద్కు చెందినటువంటి 5గురు యువకులు ఒకప్పుడు ఎప్పుడైతే తాతల కాలంలో సేంద్రియ ఎరువులతో ఎలాగైతే పంటలు పండించారో ఆ పంటలను పండించాలనే ఆలోచనతోని భువనగిరి దగ్గరలో ఉన్నటువంటి నందరం దగ్గరలో ఉన్నటువంటి సుమారు 7 ఎకరాల్లో సేంద్రియ పంటలను పండించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. వారికి ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే కరోనా వచ్చిన తర్వాత చాలా మంది ప్రజలు హ్యూమినిటీ పవర్ లేకపోవడంతో వారు చాలా మంది చనిపోయారు. ఆ హ్యూమినిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటే చాలా మంది బతికేవారు. కాబట్టి ఆ ఆలోచనతోటి మేము కూడా అంటే కొంతమంది యువకులు కలిసి ప్రజలకి ఏదైతే మంచి ఫుడ్ను అందించాలనే ముఖ్య ఉద్దేశంతో వారు ఈ వ్యవసాయం చేస్తున్నారు. వారు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఒక్కసారి వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు రమేష్. మేమంతా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. సో దీని పేరు ఆదిత్య, దీని పేరు రాజు, సాయి కిరణ్, అనుదీప్ అండ్ మా ఇంకో 2 ఫ్రెండ్స్ ఉన్నారు. సో నరేంద్ర అండ్ విజయ్ అని. సో మేమందరం కలిసి ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసాము. సో మెయిన్గా ఏంటంటే మేము స్కూల్లో మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, మేము కాలేజ్లో ఉన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలి అని ఉద్దేశంతో ఉన్నాము. కానీ కరోనా తర్వాత ఈ ఏదంటే మేము ప్రాఫిట్తో మేము ఏదైనా ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టేది మాకు ప్రాఫిట్స్ వచ్చేవి. కానీ మేము ఏదన్నా జనాలకి సర్వ్ చేయాలి అన్న ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేసాము. సో మీరు చూస్తే కరోనాలో చాలామంది ఇమ్యూనిటీ పవర్ కానీ సో రెసిస్టెన్స్ పవర్ అన్ని వాటితో కొంచెం సఫర్ అయ్యారు. సో మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది సఫర్ అయ్యారు. సో అది చూసి సో మేము ఏదన్నా స్టార్ట్ చేయాలి జనాలకి అన్నట్టు ఇది స్టార్ట్ చేసాము ఆర్గానిక్ ఫార్మింగ్. అంటే ఈ ఆలోచన మీకు కరోనా వల్లనే వచ్చిందా, లేదంటే మీరు చెయ్యాలి ఏదన్నా డిఫరెంట్గా ఉండాలి అనే ఆలోచనతో వచ్చారు? అంటే మేము జనరల్ ఏంటంటే ఫుడ్ బిజినెస్ వాటితో ఫోకస్ చేసాం. కానీ పర్టికులర్గా ఇది మాత్రం మేము కరోనా ఆ టైం నుంచే మాకు వచ్చింది చేయాలి అని. కరోనా తోటి చాలా మంది చనిపోయారు కాబట్టి వారికి హ్యూమినిటీ పవర్ అనేది పెరగాలి, వాళ్ళు మంచి ఫుడ్ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఇది చేస్తారు. అవునండి, సేమ్ మెయిన్ మోటో అయితే అదే మాకు. సో ప్రాఫిట్ ఓకే సెకండరీ, సో ప్రాఫిట్ అనేది సెకండరీ, కానీ ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా బాగుండాలి సో అన్నట్టు మనం స్టార్ట్ చేసాము. అంటే మీకు హైదరాబాద్లో చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఈ వ్యవసాయం గురించి పూర్తిగా అవగాహన లేదు కాబట్టి మీరు ఎక్కడ ఎలా నేర్చుకొని ఇది పెట్టాలనుకున్నారు? అంటే మేము ఇది ఇప్పుడు ఫుల్లీ చేస్తున్నాము, కానీ లాస్ట్ 2 years నుంచి దీని మీద రీసెర్చ్ చేసుకుంటే వచ్చాము. ఇనీషియల్ ఫస్ట్ ఇయర్లో మేము లైక్ మధ్యప్రదేశ్, ఢిల్లీ వెళ్ళి వివిధ ఫార్మర్స్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది చూసాము. సో దాని తర్వాత మేము ల్యాండ్ సెలెక్షన్ కూడా చాలా పర్టికులర్గా సెలెక్ట్ చేసాము. ఎందుకంటే మేము 15-20 years అసలు యూజ్ చేయని ల్యాండ్ అలాంటివి సెలెక్ట్ చేసుకుందాము అని చెప్పి మేము ఇబ్రాహీంపట్నము ప్లస్ మా అలా ఏరియాలో చెక్ చేసాం. కానీ మాకు సూటబుల్ ల్యాండ్ దొరకలేదు. సో మేము మా ఫ్రెండ్ రిఫరెన్స్ తోటి ఇక్కడికి వచ్చాము. సో ఇది పర్ఫెక్ట్గా మాకు సెట్ అయింది. సో సాయిల్ టెస్ట్, వాటర్ టెస్ట్ 2 చేయించాము మేము. సో 2 మాకు అనుకూలంగా ఉన్నాయి. సో దాని తర్వాత నుంచి మేము స్టార్ట్ చేసుకుంటూ వచ్చాము. సో లాస్ట్ 1 year నుంచి మేము రీసెర్చే చేసాము. అంటే ఇది ఎలా పండుతుంది ఏంటి అనేది మాకు ఐడియా లేదు. సో లాస్ట్ 3 seasons, ఇప్పుడు వింటర్, సమ్మర్ ప్లస్ రైనీ సీజన్స్, ఈ 3 seasonsలో అసలు ఏ క్రాప్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఏ డిజీజెస్ వస్తాయి, సో దాన్ని పెస్ట్ అటాక్ ఎలా కంట్రోల్ చేయాలి అనేది మేము రీసెర్చ్ చేసాము. మామూలుగా అయితే రసాయనాలతో పండించే అంటే ఎరువులు, పెస్టిసైడ్ సంబంధించినటువంటి ఎరువులతో పండించే రైతులకు కూడా లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. కానీ దీంట్లో మీరు ఇంకా ఏంటంటే మీరు ఇంకా కష్టపడాల్సి వస్తుంది. అంటే న్యాచురల్ ఎరువులతో చేయాల్సి ఉంటుంది కాబట్టి దీంట్లో కష్టాలు, నష్టాలు చాలా ఉంటాయి. మరి వీటిని ఎలా అధిగమించి ముందుకెళ్తున్నారు? అంటే మేము ఇప్పుడు వరకు కమర్షియల్గా ఫుల్గా వెళ్ళలేదు. సో నష్టాలు అనేది ఇంకా అక్కడ వరకు రాలేదు మేము. సో మేము ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉన్నామన్న థాట్లోనే ఉన్నాము. సో ఇప్పుడు ఎదుర్కొనేవి చూసుకుంటూ
చూడాలి, ఎందుకంటే 1 year రీసెర్చ్ మాకు చాలా ఉపయోగపడుతుంది. సో అలా చూసుకుంటూ ఉంటాం. అంటే దాదాపుగా ఇప్పుడు దీనికి ఖర్చు కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే న్యాచురల్ ఎరువులతో పండిస్తుంటాం కాబట్టి ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. దీనికి సుమారుగా ఎంత ఖర్చు పెట్టారు మీరు? మేము ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 15 lakhs పెట్టాము ఇప్పటి వరకు. సో అంటే మీరు అన్నట్టు అంటే ఫర్టిలైజర్ కి పెస్టిసైడ్ కి ఎక్కువ కాస్ట్ ఏం అవ్వదు. ఎందుకు అంటే మనం జీవామృతము అవి చేసుకుంటూ ఉంటాం. సో జీవామృతంకి మనకి బెల్లము, ఆవు పేడ, ఆవు మూత్రము, పిండి, సో ఇట్లాంటివి జనరల్ థింగ్స్ తోనే అవుతాయి. సో కానీ మెయిన్ గా ఈ 15 years ఎంటీ ఉన్న ల్యాండ్ డెవలప్ చేయడానికి చాలా టైం తీసుకున్నాము. ప్లస్ మేము 1 year నుంచి రీసెర్చ్ చేస్తున్నాం కాబట్టి మేము సేల్స్ చేయలేదు, మేము ఫ్రీగా ఇవ్వడము అలా చేసి, అంటే ఫ్రీగా ఎందుకు ఇచ్చాము అంటే మనకు తెలిసిన కమ్యూనిటీస్ లో ఇచ్చాము. సో అక్కడ నుంచి వచ్చిన రెస్పాన్స్ తోటి చాలా పాజిటివ్ గా ఉంది. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి మేము ఇప్పుడు ముందరకు వెళ్తున్నాం. అంటే మీరు రండి, ఎక్కువగా ఏ పంటలు ఎక్కువగా పండించారు మీరు ఇక్కడ? ఇప్పటి వరకు 9 రకాల పంటలు పండించాము. అందులో దోసకాయ కానీ, బీరకాయ, దొండకాయ, గోకరకాయ వంటి వివిధమైన పంటలు వేసాము. దాన్ని మార్కెట్లో ఒక 4-5 సార్లు వెళ్ళి అమ్మడం జరిగింది. సో అప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో మేము కొంచెం ఫర్దర్గా ఎలా వెళ్ళాలని చెప్పి ఆలోచించి వాట్సాప్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు ఎండాకాలంలో కొంచెం చిన్న బ్రేక్ దొరికింది, లైక్ పంటలు కొంచెం అనుకున్న స్థాయిలో రాలేదు, కానీ ఇప్పుడు నుండి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు నుండి అన్ని అవగాహన ఉంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఫాస్ట్ గా ముందుకెళ్ళడం అనేది మా ప్లాన్. ఓకే, ఇప్పుడు ఎరువులతో అంటే రసాయన ఎరువులతో పండినటువంటి పంటలను సంబంధించినటువంటి కూరగాయలు చూస్తూ ఉంటే, ఇప్పుడు ఈ ఆర్గానిక్ సంబంధించినటువంటి కూరగాయలు చూస్తుంటే ఏమైనా తేడా కనిపిస్తుందా? ఖచ్చితంగా మేము దగ్గరుండి అది చూడగలిగాము. లైక్ అమ్మిన వాళ్ళు వెంటనే రిటర్న్ వచ్చి మమ్మల్ని అడిగారు. లాస్ట్ మళ్ళీ తర్వాతకి పంట రాని సమయంలో వాళ్ళు ఫోన్ చేసి మరీ అడిగారు. ఇట్లాంటివన్నీ చూసాం. ఖచ్చితంగా తేడా అయితే జనాలు చూడగలిగారు. అండ్ మమ్మల్ని సంప్రదించి మమ్మల్ని అడిగిన సంఘటనలు కూడా జరిగాయి. సో ఇప్పుడు మాకు కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది చాలా. సో ఇప్పటి నుండి వచ్చినవన్నీ లైక్ మంచి అనాలిసిస్ తో ముందుకెళ్ళాలని చెప్పేసి భావిస్తున్నాం. ఇప్పటి వరకు వంకాయలు, బీరకాయలు ఇవన్నీ పండించాము. వీటితోటి దీని నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ యూజ్ చేసుకొని మేమేమనుకుంటున్నాం అంటే, ముందు బ్రౌన్ రైస్ కానీ, మిల్లెట్స్ కానీ ఇవి కూడా పండిస్తామని చెప్పేసి అనుకుంటున్నాము. ఏంటంటే కూరగాయలు ఒకటే కాదు, మనకు తినే అన్నం కూడా మనకి కాలుష్యం అవుతుంది. సో అందులో కూడా ఎట్లా చేయొచ్చు మనం అని చెప్పేసి ఆలోచిస్తున్నాము. సో అందుకే మేము ఇప్పుడు బ్రౌన్ రైస్ కానీ ఇవి పండిద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. పండ్ల తోటలు ఏమైనా పండించే అవకాశం కనిపిస్తుందా, అంటే ఇంకా వేయాలని చెప్పేసి? సో ఇంతకుముందు మేము వాటర్ మిలన్ కూడా వేసాము. దాన్ని కూడా రెస్పాన్స్ మంచిగా వచ్చింది. ఎట్లా అంటే ఇప్పుడు ఏంటంటే నార్మల్ గా కెమికల్స్ వేసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ అబ్జర్వ్ చేసాము. లైక్ కలర్ గానీ లేదంటే టేస్ట్ గానీ చాలా డిఫరెన్స్ వచ్చింది. అది డిఫరెన్స్ ఉంటది, అంటే న్యాచురల్ గా పండించే వాటికి క్రాఫ్ట్ తక్కువ వస్తుంది, ఫెర్టిలైజర్ యూజ్ చేసిన వాటికి ఎక్కువ వస్తుంది, మీదని తక్కువ వస్తుంది. దానిపైన మీ అభిప్రాయం? అంటే ఇప్పుడు మనము చూసుకుంటే హెల్దీ కావాలంటే మనం ఒక దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి. సో అట్లా చూసుకుంటే కనుక మా మోటివ్ ఏంటంటే హెల్దీ ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి. సో అదే మీద స్టిక్ అయ్యి వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ ఆన్ దట్. ఏంటంటే R&D నడుస్తుంది, హౌ కెన్ ఎట్లా బెటర్ చేయొచ్చు అని చెప్పేసి. సో దాని ప్రకారంగా వాటర్ మిలన్ అయితే వేస్తున్నాము. నెక్స్ట్ ఇంకా రాను రోజులో ఇంకొక ఫ్రూట్స్ కూడా ఆలోచిస్తున్నాము. సో మేము ఫ్యూచర్ లో రమేష్ అన్నట్టు మేము ఇంకా ఫర్దర్ ప్లాన్స్ కూడా వెళ్తున్నాం అండి. ఇంకోటి ఏంటంటే మేము ఒక యాప్ డెవలప్ చేస్తున్నాము. సో ఈ యాప్ ఓన్లీ మాకు మాత్రమే కాదు, సో మొత్తం ఎవరైతే ఆర్గానిక్ గా వెజిటేబుల్స్ పండిస్తున్నారో వాళ్ళందరినీ మేము కొలాబరేట్ చేయాలనుకుంటున్నాం. ఎలా అంటే వాళ్ళ ఓన్ బ్రాండ్ ఒకటి క్రియేట్ చేసి వాళ్ళు మన ప్లాట్ఫామ్ కి వచ్చి మనము ఇట్లా ఇప్పుడు జొమాటో, స్విగ్గీ ఎలా అయితే ఫుడ్ డెలివరీ చేస్తుందో, మన ఓన్లీ ఆర్గానిక్ వెజిటేబుల్స్ కోసం ఒక బ్రాండ్, ఒక యాప్ క్రియేట్ చేసి దాని ద్వారా జనాలకి వెళ్ళాలని మా యాక్చువల్ ప్లాన్ అండి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దీనివల్ల మనకి ఇంకో యూజ్ ఏంటంటే ఈ మధ్యలో మిడిల్ మ్యాన్ అనేది ఉండరు. సో దానివల్ల ఏమైతుందంటే మనకి రైతుకు కూడా తను పండించిన దానికి ఒక రాబడి మంచిగా వస్తుంది. సో ఇంతకు ముందు మేము ఆ ఎక్స్పీరియన్స్ చూసాము.
సో ఎలా అంటే మేము వాటర్ మిలన్ పండించాము, సో మా ఫ్రెండ్ చెప్పినట్టు. సో అప్పుడు మేము ఏం చేసామంటే సగము దళార్లకు మిడిల్ మ్యాన్ నుంచి అమ్మాము, సగం మేము డైరెక్ట్ అమ్మాము. వాళ్ళేమో లిటరలీ 5 to 10 రూపీస్ అడుగుతున్నారు కేజీకి. అదే మేము డైరెక్ట్ మార్కెట్లో వెళ్ళి అమ్మితే 25 to 30 రూపీస్ వస్తున్నాయి. సో అలాంటిది ఒక యాప్ మనం చేస్తే అదే 25 రూపీస్ 30 రూపీస్ డైరెక్ట్ అదే రైతుకి వెళ్తుంది. మేబీ మేము ఒక ప్లాట్ఫామ్ ఛార్జ్లో 5-10 రూపీస్ 5 రూపీస్ మేబీ తీసుకోవచ్చు. కానీ యాక్చువల్గా ఈ కంపారిజన్ చూస్తే రైతులు చాలా లాభసాటిగా ఉంటారు. సో మా నెక్స్ట్ ప్లాన్ అదే అండి. సో ఒక యాప్ చేసి ముందుకెళ్ళాలని. అంటే వ్యవసాయం చేయడానికి మీరు శని ఆదివారాల్లోనే వస్తుంటారా, మామూలుగా ఇంకెప్పుడైనా సెలవుల్లో వస్తుంటారా? ఖచ్చితంగా మాకు ఎప్పుడైతే హాలిడేస్ ఉంటాయో ఖచ్చితంగా మేము ఇక్కడే ఉంటామండి. అండ్ ఇక్కడ మన రాజు ఇతను చూసుకుంటాడు మొత్తం. ఇంకా 2-3 మన పని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు చూసుకుని మళ్ళీ మేము మధ్యలో మేము యాప్ డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉంటాము. సో హాలిడేస్ వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని డిస్కషన్ చేస్తాం, నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అవన్నీ కూర్చొని చూస్తాము. ఇంకా నేను ఇక్కడ అంతా చూసుకుంటాను, అంత పంట తీసుడు అంతా నేనే చేస్తాను. ఎరువు తయారు చేయడం, ఎరువు తయారు, జీవామృతము, డీకంపోజరు అవన్నీ నేనే రెడీ. ఇప్పుడు వేప కషాయము, అగ్ని అస్త్రము అట్లా అన్ని నేనే రెడీ చేస్తాను. వేపాకులతో వీటితో నేనే చేస్తాను. ఇంకా ఈ ఆవులకు సంబంధించింది కూడా చెప్తున్నారు. ఇదే ఈ 2 ఆవు అంటే ఈ పశువులు ఇప్పుడు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ కోసము మన దేశీ ఆవు అన్నదే యూజ్ చేయాలి. దేశీ ఆవు యూరినే, దేశీ ఆవు పేడనే యూజ్ చేయాలి, వేరే దాన్ని కుదరదు. కానీ మన దేశీ ఆవులో ఉన్నంత న్యూట్రన్స్ అన్ని వేరే దాంట్లో ఉండయి, అందుకు మనం దాన్ని వాడతాం. వీటి ద్వారా అంటే ఎక్కువ పంటలు పండే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని మొత్తానికి ఇక్కడ ఉన్న ఎరువులతోటి మాత్రమే మీరు ఉపయోగిస్తాం. ఇవి ఇక్కడ ఉన్న దాంతోనే అన్ని ఉపయోగిస్తాం మేము. ఇప్పుడు ఈ యువకులు ఆర్గానిక్ ఫుడ్స్ పండిస్తున్నారు కాబట్టి ఎవరికైనా సలహాలు ఇస్తున్నారా? ఇక్కడికి ఎవరైనా వచ్చి మీ సలహాలు తీసుకుంటున్నారా? సలహాలు అయితే ఎవరు ఇవ్వట్లేదండి మాకు. కానీ ఎవరైనా స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి అనేది అవగాహన ఇస్తున్నాము. సో గవర్నమెంట్ నుంచి కూడా ఏదన్నా సపోర్ట్ ఉంటే మేము కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాము. అంటే ప్రభుత్వం ఏదైనా ప్రోత్సాహకాలు ఇస్తే మీరు ఇంకా అంటే అవగాహన సదస్సులు పెట్టి ఇంకా ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్ తినాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారా? సో అంటే మేమేంటంటే మా ఇన్కమ్ లో ఏదైతే వస్తుందో మేము సంపాదించిన దాంట్లో కొంత పాటు దీనికి పెడుతున్నాము. సో అదే మాకేమన్నా చిన్న సబ్సిడీస్ కానీ ఏదన్నా మాకు ప్రొవైడ్ చేయగలిగితే సో మేము కూడా ఇంకా లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ చేయడము సో అవి చేయగలుగుతాం మేము. ఇంకా భవిష్యత్తులో ఇంకేమైనా చేయాలనుకుంటున్నాం? మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఫుల్లీ ఆర్గానిక్ గా చేయడమే. సో ఎకరేజ్ కొంచెం పెంచుకుంటూ వెళ్ళి సో మనం ఇప్పుడు 2 places లో మేము సప్లై చేస్తున్నాము. సో దాన్ని కొంచెం స్టేట్స్ మొత్తం ఇంక్రీజ్ చేయడము సో అట్లా అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు మిమ్మల్ని చూసి ఏమనుకుంటున్నారు అసలు? అంటే కొంతమంది వచ్చి చూశారు ఏంటంటే మనం మిర్చి పంట ఆర్గానిక్ గా పండించడం వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా మంది వచ్చి ఆ మిర్చి పంటను చూసి సో మీరు ఎలా పండిస్తున్నారు అసలు ఏంటి అన్నట్టు తెలుసుకున్నారు డీటెయిల్స్ అన్ని. సో వాళ్ళు కూడా కొంచెం ట్రై చేస్తామన్నట్టు చెప్పారు. సో అది వాళ్ళు చేస్తారు. చూస్తున్నారు కదండి, హైదరాబాద్ నుండి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారంటే వాళ్ళ గొప్పతనం ఏంటో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైతే కరోనా టైంలో ప్రజలు చాలా మంది చనిపోయారు, వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది లేకపోవడంతోనే ఇది జరిగిందని చెప్పేసి వాళ్ళు ఆ ఒక్క ఉద్దేశంతో ఆర్గానిక్ ఫుడ్ తింటే ఖచ్చితంగా వాళ్ళకి హ్యూమినిటీ పవర్ వస్తుంది, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారనే ఆలోచనతో ఈ 5 యువకులు మాత్రం ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏ విధంగానైతే రైతులు కూడా వీరిని చూసి మార్పు రావాలనే ఉద్దేశంతో వీళ్ళు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే రైతులు పండించే పంటలు దాదాపుగా అంటే ఎక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి రావాలనే ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు రసాయన ఎరువులు మందు పురుగులతో ఎక్కువగా పెట్టి వాళ్ళు పంటలు పండిస్తున్నారు. అలాంటి పంటలతో ఆరోగ్యం కంటే అనారోగ్యమే ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో వీళ్ళు ఇది చేస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తే మాత్రం ఖచ్చితంగా వారు ఇంకా మెరుగ్గా పంటలు పండించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా సుమన్ టీవీ కోరుకుంటుంది. వారికి సుమన్ టీవీ ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలుపుతుంది. కెమెరామెన్ అరుణ్తో సతీష్, భువనగిరి. నిజగరి వాగ